మొంతా తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని అతలాకుతలం చేస్తుంది. మొంతా అంటే థాయ్ భాషలో థాయిలాండ్‌కి సంబంధించిన భాషలో ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ లేదా బ్యూటిఫుల్ ఫ్లవర్ అని అర్థం. అందమైన పువ్వు లేదా సువాసన కలిగిన పువ్వు అని అర్థం. సో, ఇది మామూలుగా ఎంఓ అంటారు. అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్‌లో ఉండే దేశాలకి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సైక్లోన్‌కి పేరు పెట్టే అవకాశం ఇస్తారు. ఈసారి థాయిలాండ్‌కి ఇచ్చారు. థాయిలాండ్ ఆ పేరు పెట్టింది. ఇది మనకి మాన్సూన్ తర్వాత అతిపెద్ద ఫస్ట్ సైక్లోన్‌గా చెప్పుకోవచ్చు. ఇది సౌత్ ఈస్ట్ నుంచి మొదలైంది. లో ప్రెషర్‌తో స్టార్ట్ అయ్యి డీప్ డిప్రెషన్‌కి దారితీస్తుందని చెప్తున్నారు. అటు ప్రెజెంట్ అయితే మచిలీపట్నం, కళింగపట్నం మధ్య 20 కిలోమీటర్ల వేగంతో ఇది వస్తూ ఉంది. ఇది కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, 18 గంటల పాటు అతలాకుతలం చేసే అవకాశం ఉందని, దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం పడబోతుందనేది చెప్తున్నారు. అందుకని ప్రజలను అప్రమత్తం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిన్న కొన్ని చర్యలైతే చేపట్టింది. ముఖ్యంగా ఎవాక్యుయేట్ చేయడం, తర్వాత రిలీఫ్ క్యాంపులకి వాళ్ళని తరలించడం. ఆ రిలీఫ్‌కి ఒక్కొక్క ఫ్యామిలీకి 25 కేజీల బియ్యము, రూ. 3,000, తర్వాత నిత్యావసర సరుకులు కేటాయించడం. అట్లాగే మొత్తం రవాణాని స్తంభింపజేయడం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి ఆల్టర్‌నేటివ్స్ చూసుకోవడం, ట్రైన్స్, ఫ్లైట్స్‌ని క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఏ నగరాల మీద చేస్తున్నారు, అందులో విజయవాడ ఎఫెక్ట్ ఎందుకంటే గత ఈ సంవత్సరంలో ఆగస్టు 31న స్టార్ట్ అయిన వరదలు, ఇది విజయవాడ ఫ్లడ్స్ అనేవి ఇప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. అక్కడ ఏంటంటే విజయవాడకి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వెలగలేరు దగ్గర ఇది బుడమేరు అనే నది వెళ్ళి కృష్ణాలో కలుస్తుంది, కొల్లేరుకి జాయిన్ అవుతున్నది. అది దాంట్లో వరదలు వచ్చాయి. మామూలుగా దాని సాధారణమైన దాంట్లో నీటి ప్రవాహం 11,000 క్యూసెక్కులు ఉంటే లాస్ట్ ఇయర్ 70,000 క్యూసెక్కుల వరకు అది రావడంతో అది విజయవాడలో దాదాపు 15% విజయవాడ మునిగిపోయింది. దాదాపు 35 మంది అఫీషియల్ లెక్కల ప్రకారం, ఇంకా ఎక్కువ మంది అని చెప్తున్నారు కానీ అఫీషియల్ లెక్కల ప్రకారం 35 మంది చనిపోయారు. దాదాపు 2,70,000 మంది ప్రజలు ఇల్లు కోల్పోవడం కానీ, ఏదో ఒక షాపులు పోవడం కానీ, ఏదో ఒక నష్టానికైతే గురయ్యారు. సో, ఇది అప్పట్లో ఏంటంటే 29 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క రోజులో, 24 గంటల్లో 29 సెంటీమీటర్ల రికార్డు, అంటే గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని రికార్డు విజయవాడలో జరిగింది. సో, అందుకని ఇప్పుడు మళ్ళీ తుఫాను, సైక్లోన్ అనేసరికి విజయవాడ ప్రజలు ఒక్కసారిగా భయపడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇటుపక్క కృష్ణా నది ఉంది, బుడమేరు ఉంది. ఈ నదులు ఉండడం వల్ల ఎక్స్ట్రాగా వరదలు వచ్చే అవకాశం ఉంది. సో, అందుకని ఇప్పుడైతే మనకి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తున్న దాని ప్రకారం స్టేట్ వైడ్ 20 సెంటీమీటర్ల వర్షపాతం పడితే విజయవాడలో మాత్రం 16 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇది గతంతో పోలిస్తే, గతంలో లాస్ట్ ఇయర్ 29 జరిగింది కాబట్టి ఈసారి చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ దాని ప్రభావం అయితే గట్టిగానే విజయవాడ మీద ఉంటుందని చెప్తున్నారు. మొత్తం 64 డివిజన్లో 36 పునరావాస కేంద్రాలు, రిలీఫ్ క్యాంప్స్ అయితే మొదలుపెట్టారు. కలెక్టర్ లక్ష్మీస అదే పనిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ 1000 బృందాలు దిగాయని చెప్తున్నారు. 12,000 మంది స్టాఫ్ రంగంలో దిగారు. వివిధ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వస్తే మునిగిపోయే ప్రాంతాలు, వాటన్నిటిని ప్రజల్ని ఖాళీ చేసి కొంత హై ఎండ్ దీంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళని క్యాంపుల్లో పెట్టడం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రతి ఫ్యామిలీకి ఇందాక చెప్పినట్టుగా నిత్యావసర సరుకులు కూడా సప్లై అనేది జరుగుతుంది. ఏదేమైనా విజయవాడ ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మొత్తం వీధుల్లోకి ఎవరు రావద్దని చెప్పారు. ముఖ్యంగా షాపులు అన్నీ కూడా బంద్ చేయమన్నారు. 18 గంటల పాటు మినిమం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు కాకినాడ దగ్గర వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మచిలీపట్నంకి 230 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 310 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్కి 370 కిలోమీటర్ల దూరంలో ఇది వస్తూ ఉంది. అంటే బంగాళాఖాతంలో సౌత్ మిడిల్లో ఇది ఉంది ప్రజెంట్. దీని ఎఫెక్ట్ ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ లక్కీగా ఏమన్నా ఇది మళ్ళీ సముద్రంలోకి వెనక్కి తిరిగే అవకాశం కూడా ఉంది. అటు ఏమన్నా పోతే తప్పించుకోవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే ప్రభావం పడుతుంది. అందుకని విజయవాడ చాలా ఇరుగ్గా ఉంటుంది. డెన్సిటీ
ప్రపంచంలోనే 32nd మోస్ట్ డెన్స్ పాపులేషన్ ఉన్న సిటీస్లో 32nd ప్లేస్ ఉంది వరల్డ్లోనే. ఓకే. సో అట్లాగే ఆల్రెడీ లోతట్టు ప్రాంతాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల విజయవాడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. విజయవాడ డేంజర్లో విజయవాడ ఉందనేది చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణ, ఇటు బుడమేరు లాంటి నదులు, దీనివల్ల కూడా విజయవాడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గత అనుభవాల రీత్యా ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అందుకని చంద్రబాబు కూడా గత అనుభవాల రీత్యా చేశారు. ముందుగానే అలర్ట్ అయ్యి ఒక రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం, ఎవాక్యువేషన్స్ చేయడం, క్లోజ్ చేయడం, షాపుల్ని, కొన్ని రోడ్లని, కొన్ని ఏరియాలంతా క్లోజ్ చేసేయడం, అక్కడికి ఎవరు ప్రజలు వెళ్ళొద్దని చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓన్లీ నిత్యావసర వస్తువులకు సంబంధించి మాత్రం మెడిసిన్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, ఇలాంటి వాటి మాత్రం ఓపెన్ చేసి ఉండాలి. మిగతా అంతా క్లోజ్ చేయాలి, బంద్ చేయాలి టౌన్ సిటీ అంతా అని ప్రకటించారు.